పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులగు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత, మరణాన్ని గెలిచిన తర్వాత పలుమార్లు తానే స్వయముగా తన ఉత్థాన శరీరముతోటి శిష్యులకు కనబడ్డారు. వారి విశ్వాసాన్ని బలపరిచారు, అవిశ్వాసాన్ని తొలగించారు. ఈ సందర్భంగా మనం యేసు ప్రభు స్వయంగా, ఉత్థాన క్రీస్తు స్వయంగా శిష్యులకు పలుమార్లు కనబడుతున్నప్పుడు మనం అనుకోవచ్చు, ఎందుకు యేసు ప్రభు వారికి అన్నిసార్లు కనబడ్డారు? వారికి తెలియదా? యేసు ప్రభు మరణించక ముందు వారికి బోధించలేదా? ఏమని? నేను మరణం పాలు కావాలి, శ్రమలు పొందాలి, మరణించి మూడవ నాడు సజీవునిగా లేస్తానని పలికారు కదా. వాళ్ళు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఏంటి అసలు ఇదంతా కూడా జరిగేది అనేటువంటి సందేహం మనలో కూడా కలగవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. తండ్రి మరణించాడు. అయితే ఒక అపాయం కారణంగా ఆ కుమారుడు ఆ తల్లి నుండి వేరు చేయబడ్డాడు. ఆ కుమారుడు ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత, 20-30 సంవత్సరాల తర్వాత, చిన్న పిల్లవాడిగా వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి ఒక బెంజ్ కారులో ఇంటి ముందు దిగాడు. సూటు బూటు వేసుకున్నాడు. ఒక పెద్ద వ్యాపారవేత్తలాగా ఉన్నాడు. ఈ తల్లి మాత్రం నిరుపేద స్త్రీ. ఆ నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి అన్నట్లుగా జీవిస్తున్నట్టు తల్లి. ఆ వ్యక్తి వచ్చి ఆ తల్లి దగ్గరికి, అమ్మా, నేను నీ కుమారుణ్ణి అని చెప్పాడు. ఆ తల్లి అవాక్ అయిపోయింది, నమ్మలేకపోయింది. నాయన, నువ్వు నా కుమారుడివి కావటం ఏంటి? నువ్వు పెద్దంటి బిడ్డవి, గొప్పింటి బిడ్డవి. నా కుమారుడు ఎప్పుడో చిన్నతనంలోనే మారుపడిపోయాడు, నా నుండి దూరం అయిపోయాడు. ఆ కుమారుడి కోసం నేను కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాను. ఆ కుమారుడి కోసం నేను ఏడవనటువంటి రోజు లేదు. నా కన్నీటిని ఇంకా నీవు పెంచమాకయ్యా నీ మాటలతోటి అని చెప్పింది. లేదమ్మా, నేను నిజంగా నీ కుమారుణ్ణి అని చెప్పేసరికి ఆ తల్లి అన్నది, నువ్వు నిజంగా నా కుమారుడివైతే ఒక్కసారి నువ్వేమనుకోకపోతే నేను అడుగుతున్నానని ఒక్కసారి నీ చొక్కా విప్పుతావా అని చెప్పింది. చొక్కా విప్పటం ఎందుకమ్మా అని అడిగాడు. లేదు నాయన, ఒకసారి చొక్కా విప్పుతావా అని చెప్పి అడిగింది. ఆ వ్యక్తి తన చొక్కా విప్పాడు. ఒక్కసారి వెనక్కి తిరిగయ్యా అన్నది. అనగానే వెనక్కి తిరిగాడు. ఇంకేముంది, ఆ తల్లి ఆ చెట్టంతటి కొడుకుని ఒక్కసారిగా కౌగలించుకొని, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావయ్యా, ఎందుకు నాకు దూరంగా బ్రతికావయ్యా అనని పెద్దగా ఏడుస్తూ ఆ కొడుకును ముద్దు పెట్టుకోవటం, ప్రేమతో దగ్గర తీసుకోవటం జరిగింది. పిల్లారా, ఎందుకని చొక్కా విప్పమన్నావమ్మా అని అడిగితే ఆ కొడుకు అన్నాడు, నాయనా, నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు మన ఇంటికి నిప్పు అంటుకుంది. నీవు ఆ మంటలలో కాలిపోతున్న సమయంలో నేను ఆ మంటలలోకి దూకి నిన్ను ఏదో ఒక రకంగా బయటికి కాపాడాన్ని, రక్షించాను. కానీ ఆ విధంగా రక్షిస్తున్న సమయంలో నీ చొక్కాకి నిప్పంటుకొని ఆ చొక్కా కారణంగా నీ వీపు మీద ఒకచోట పెద్ద గాయమయ్యింది. అది నల్లటి మచ్చలాగా అలాగానే ఉండిపోయింది. అదే నాకు గుర్తు, నువ్వు నా కుమారుడివి అని నాకు జ్ఞాపకం చేయటానికి, గుర్తు చేయటానికి సాక్ష్యం నీ వీపు మీద ఉన్నటువంటి ఆ నల్లటి మచ్చ, పెద్ద మచ్చ, కాల్చినటువంటి మచ్చ అని చెప్పి ఆ కుమారుడు తన కుమారుడైన నిర్ధారణ గావించుకొని తల్లి కుమారుడు సంతోషంగా జీవించటం జరిగింది. ప్రియులారా, ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఇదిగో ఆ శిష్యులందరూ కూడా భయము చేత ఒక చోట తలుపులు మూసుకొని మరి వారందరూ ఉండగానే యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి మీకు శాంతి కలుగునుగా కాని పలికాడు. ప్రభువు వారి దగ్గరికి వచ్చి మీకు శాంతి కలుగునుగా కాని పలుకుతుంటే వారు మాత్రం ఆ ప్రభువుని ఒక దయ్యాన్ని చూసినట్లుగా, ఆ భూతాన్ని చూసినట్లుగా వారు భయపడటం జరిగింది. ప్రియులారా, ఆ సమయంలో, ఆ సందర్భంలో ప్రియులారా, యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనములో, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్లను చేతులను
చూడుడు. ఏమున్నాయి కాళ్ళ మీద చేతుల మీద? పంచగాయాలు ఉన్నాయి. ఆ కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆయన సజీవుడైన దేవుడే అని యేసు ప్రభువును నిర్ధారణ గావించటానికి ఆ పంచగాయాలే సాక్ష్యం. ఆ తల్లి ఏ విధంగా తన కుమారుని ఒక్కసారి చొక్కా విప్పమన్నదో, వీపు మీద ఉన్న మచ్చని నిర్ధారణ గావించుకొని ఆహా ఇతడు నిజంగా నా కుమారుడే అని నిరూపించుకుందో, అదేవిధంగా యేసు ప్రభువు కూడా వారికి తన యొక్క గాయాలు చూపిస్తున్నాడు. దేనికి నిదర్శనం అది? ఆయన నిజంగా మరణం పాలైనటువంటి, సిలువ వేయబడినటువంటి క్రీస్తే మూడవ నాడు సజీవుడిగా లేచాడు అని తన కాళ్ళను చూపిస్తున్నాడు పిల్లారా. తన చేతుల గాయాలని, తన డొక్కలో ఉన్న గాయాలను చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా కాళ్ళను చేతులను చూడుడు, నేనే ఆయనను, నన్ను తాకి చూడండి, నా గాయాలు తాకి చూడండి. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు కదా అని పలుకుతున్నాడు. ఒక్కసారి కాదు ప్రియులారా, యేసు ప్రభు వారికి కనబడ్డప్పుడు పలుమార్లు తన గాయాలను వారికి చూపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ కూడా యేసు ప్రభు ఇదే కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి? అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించరి. చేతులు ప్రక్కను వారికి చూపించాడు. ఇవి సాక్ష్యాలు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనే సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలియజేయడానికి. అదేవిధముగా యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనములో అప్పుడు యేసు తోమాసుతో, నీ వ్రేలుని ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని పలుకుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనములో పలుమార్లు కూడా ప్రభువు తన గాయాలని తాను ఆయనే అని నిరూపించుకోవటానికి ఒక గొప్ప సాక్ష్యంగా వినియోగించుకుంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎందుకంటే అప్పటి వరకు కూడా మరణించినటువంటి ఏ వ్యక్తి కూడా సజీవుడిగా లేవలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి వారు నమ్మటానికి, శిష్యులు దాన్ని నమ్మటానికి చాలా కష్టసాధ్యం అయ్యింది. ఆయన గాయాలే వారికి సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇదిగో లూకాసు వార్త 24వ అధ్యాయము 46వ వచనములో మనం ఈ రీతిగా చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటాడు? క్రీస్తు కష్టములు అనుభవించవలననియు, 3వ రోజున మృతుల నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాపక్షమాపణ ప్రకటించబడుననియు చెప్పినటువంటి దానికి మీరే సాక్షులు. నేను మరణించక ముందే మీకు చెప్పాను కదా, మీకు తెలియజేశాను కదా అనేదానికి హృదయ పరివర్తన, పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది అని చెప్పినటువంటి సత్యమో, మీరు దానికి సాక్షులుగా ఉండాలి. ఇవి ఆయన అంతకు ముందే చెప్పాడు. ఇప్పుడెందుకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు? వారు మరిచిపోయారు, భయములో, కంగారులో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వేదనలో, కంగారులో, భయములో ఉన్నటువంటి వారికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని నింపుతున్నాడు తన గాయాలు చూపించి. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నేనేం చెప్పిందే జరుగుతుంది. ఏమంటున్నాడు? మీకు చెప్పలేదా? లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనంలో అప్పుడు ఆయన వాళ్ళకు కనబడి తన గాయాలు చూపించిన తర్వాత అప్పుడు ఆయన లేఖనములు అర్థమగునట్లుగా వారి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను. ఏమని? క్రీస్తు కష్టాలు అనుభవించాలని, 3వ రోజు మృతుల నుండి లేవాలని, యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు హృదయ పరివర్తనము, యేసు పేరిట పాపక్షమాపణ అనుగ్రహించబడని మీకు చెప్పలేదా? దీనికి మీరు సాక్షులు కదా. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఒక అద్భుతం జరుగుతుంది, మహా గొప్ప అద్భుతం. ఏమిటి అద్భుతం అంటే ప్రియులారా, పుట్టుకుంటివానికి స్వస్థతనిస్తున్నాడు పేతురు గారు యేసు నామములో. స్వస్థతనిచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా గొప్ప అద్భుతాన్ని చేశాడు పేతురు, యోహాను అని. పేతురు వైపు, యోహాను వైపు చూస్తుంటే, నా కళ్ళి కాదండి చూడాల్సిందే మీరు, నా వైపు కాదు చూడాల్సిందే మీరు, యేసు నామం వైపు మీరు చూడాలి అని పలికి ఆయన మరణించక ముందే మనతో చెప్పాడు. ఏమని చెప్పాడట? అపోస్తుల కార్యాలు
3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మీకోసం చదువుతున్నా. సహోదరి సహోదరులారా, మీరు మీ నాయకులు యేసునకు చేసినటువంటి ద్రోహము మీ అజ్ఞానం వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియవచ్చుచున్నది అని పలికి, తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమనే ఎరిగించిన దానిని మీరిట్లు నెరవేర్చారు. మెస్సయ్య బాధలు పొందాలి, శ్రమలు పొందాలి, మరణించాలి. పేతురు గారి ప్రసంగం అండి ఇది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17, 18 వచనాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు హృదయ పరివర్తనం చెంది దేవుని వైపు మరలిన యెడల మీ పాపమును ఆయన తుడిచివేయను. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికముకు విశ్రాంతి కలకాలము మీకు వచ్చును. ఏ వాగ్దానమైతే యేసు ప్రభు పలుకుతున్నాడో ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సందేశం ఒకటే. యేసు ప్రభు బోధించిన సందేశాన్ని మేము కూడా మీ ముందుంచాలి. ఉత్థాన కాలంలో ఏమిటి? ఆయన ఏదైతే తాను మరణించక ముందు బోధించాడో అది నెరవేరుస్తున్నాడు యేసు ప్రభు ఉత్థానము ద్వారా. ప్రవక్తలు ఏదైతే బోధించారో, ఉదాహరణకి యెషయా గ్రంథం 53వ అధ్యాయములో, నా సేవకుడు మీ యొక్క పాపముల కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు, ఆయన మరణించాడు, అయితే ఆయన నేను తిరిగి లేపుతాను. ఏదైతే ప్రవక్తల ద్వారా బోధించబడిందో అది యేసుప్రభు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది మనం తెలుసుకోవాల్సింది, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఏమిటి? ఏ విధముగానైతే ఆ తల్లి తన కుమారుని తెలుసుకున్న తర్వాత, మరలా గుర్తించిన తర్వాత, నాయన నీ గాయాన్ని చూపించు, నీ వీపు మీద ఇల్లు కాలుతున్నప్పుడు జరిగినటువంటి ఆ గాయాన్ని నాకు చూపించు నాయన, ఆ గాయమే నాకు సాక్ష్యమని ఆ కుమారుని తన కుమారుడిగా స్వీకరించిందో, ఇక్కడ కూడా యేసుప్రభు యొక్క గాయాలు, యేసుప్రభు యొక్క శ్రమలు, యేసుప్రభు యొక్క సిలువ మరణమే ఆయన నిజమైన దేవుని కుమారుడని, నిజమైన మెస్సయ్య అని, రానున్నటువంటి యేసు అని నిర్ధారణ గావించడానికి సాక్ష్యాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరము కూడా ఆ ప్రభువుని దేవుని కుమారుడిగా ఎందుకు అంగీకరిస్తున్నాం? ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పబడినటువంటి ఆ ప్రవచనాలు యేసులో నెరవేర్చబడుతున్నాయి, యేసు క్రీస్తులో నెరవేర్చబడుతున్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టే ఆయనే మెస్సయ్య అని మనందరము కూడా ఈరోజు నిర్ధారణ గావించుకొని, లోకరక్షకుడు ఆయన మాత్రమే, ఆయన నామములో మాత్రమే రక్షణ అని మనందరము కూడా నేర్చుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తెలుసుకోవాలి. ఏమంటున్నారు పేతురు గారు పిల్లారా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 16వ వచనములో, ఆయన నామమందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న ఈ కృంటివాణిని బలపరిచినది, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందటి ఎదుట వీరికి పరిపూర్ణ స్వస్థతను కలుగజేసి ఉన్నది. పుట్టుకుంటివానికి స్వస్థతను పేతురు గారు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇచ్చారు. ఎలా ఇచ్చారండి ఆయన? ఇదిగో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనములో, నా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, నాకున్న దానిని నీకు ఇచ్చేదను, నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువో అని పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేరుస్తున్నాయి. ఆయనే మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన నామములో హృదయ పరివర్తన చెందాలి, మారు మనస్సు పొందాలి, ఆయనను రక్షణ పొందాలి. ప్రియ బిడ్డ, ఈ రోజున నీవు నామమాత్రపు క్రైస్తవుడిగా జీవించుచున్నట్లయితే యేసు ప్రభు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందు, యేసుని సన్నిధికి రా, నిజమైన విశ్వాసములో జీవించు, యేసు ప్రభు నీ హృదయనాథునిగా, ఉత్థాన క్రీస్తుగా అంగీకరించు. అప్పుడు నీకు రక్షణ వస్తుంది. సాక్షిగా బ్రతుకు, సాక్ష్యాన్ని తెలియజేయి. అప్పుడే నిజమైన రక్షణ, అప్పుడే నిజమైనటువంటి దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ ప్రభువుని వేడుకుందాం. యేసయ్య, మా అందరికీ కూడా నీ కృపని, నీ అద్భుతాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ ఉత్థాన దీవెనని, శాంతి వరాన్ని మాకు దయచేతండి అని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, నీ పంచగాయాలే మాకు సాక్ష్యం. నీవు నిజమైన దేవుని కుమారుడవని, మెస్సియావని, మాకు రక్షణ కొని తెచ్చేటువంటి ఆ యొక్క మరణించినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లవు నీవేనని సాక్ష్యం నీ పంచగాయాలే ప్రభువా. విశ్వసిస్తున్నాం ప్రభువా, నీవు దేవుని కుమారుడవని విశ్వసిస్తున్నాము తండ్రి. నీవు మా కొరకు మరణించావని, ఇదిగో
వెండి బంగారాల వలన కాదు గాని యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ, యేసుక్రీస్తు నామములో మాత్రమే స్వస్థత అని పేతురు గారు పలికినట్లుగా మేము కూడా విశ్వసించులాగున మాకు నీ యొక్క ఆత్మీయ వరాలని, ఆత్మీయ శక్తిని, ఆత్మీయ దీవెనలను సమృద్ధిగా ప్రసాదించండి. ఉత్థానమైనటువంటి దేవుడవు నీవేనని, సకల లోకాలకు కూడా రారాజువు నీవేనని, మా జీవితాలకి నిత్య మోక్షానంద భాగ్యాన్ని ప్రసాదించే నిజదేవుడవు నీవేనని నమ్మి విశ్వసించిన బిడ్డలుగా జీవింప మాకు శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.